హార్టికల్చర్ యొక్క స్టాటిస్టిక్స్ కనుక మనం తెలంగాణలో చూస్తే ఈ రోజున దాదాపుగా 12.5 లక్షల ఎకరాలలో హార్టికల్చర్ జరుగుతుంది. హార్టికల్చర్ ఇప్పుడు ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ కూడా ఏర్పడింది. రోజు రోజుకి హార్టికల్చర్ విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తుంది. హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏమైనా తీగ చెట్లు ఉంటాయి వాటిని పెంచడం కావచ్చు, లేదా ఫ్లవర్స్ అంటే పూలకు సంబంధించిన వివిధ రకాల పూలను పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా హార్టికల్చర్ పరిధిలోనే వస్తాయి. ఈ హార్టికల్చర్ సాగు జరుగుతున్న విస్తీర్ణం తెలంగాణ మొత్తం భూమిలో దాదాపుగా 12,40,000 ఎకరాలలో ఈ రోజున హార్టికల్చర్ ఉంది. దీనికి సంబంధించి ఒకే ఒక చట్టము నర్సరీలుగా సంబంధించి ఈ హార్టికల్చర్ సాగుకు కావాల్సిన మొక్కలైతే కావాలో వాటిని సంబంధించి మాత్రం చట్టం ఉంది. అదే హార్టికల్చర్ రెగ్యులేషన్ యాక్ట్, హార్టికల్చర్ నర్సరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2010. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ మొక్కలు అంటే నాణ్యమైన మొక్కలు రైతుకు అందాలి. మామిడి తోట పెంచాలి. మామిడి తోట పెంచాలి అంటే మొత్తంలో కీలకమైన అంశం ఒక నాణ్యమైన మామిడి మొక్కలు దొరకాలి. మనం కొనుగోలు ఏదైతే ఏ వెరైటీ కొనుగోలు చేస్తున్నామో నిజంగా అదే వెరైటీ అయి ఉండాలి. మామిడి తోట పెంచాలని నర్సరీకి పోయి మామిడి మొక్కలు కొనుక్కొచ్చి వేసినాక 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో తీరా అది అనుకున్న వెరైటీ కాకపోతేనో లేకపోతే ఆశించిన దిగుబడి అది ఇవ్వకపోతే రైతుకు చాలా నష్టం జరుగుతుంది. ఏ హార్టికల్చర్ మొక్క అయినా సరే దాని పెంపకానికి చాలా సమయం పడుతుంది. 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టే సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు హార్టికల్చర్ నర్సరీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రధానం అవుతాయి. మొక్కలు అందుబాటులో ఉండటమే కాదు, నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉండాలి. కాబట్టి ఈ నర్సరీల మీద రెగ్యులేషన్ ఉంటే తప్ప ఎవరు పడితే వారు నర్సరీలు పెట్టకుండా, ఎలాంటి క్వాలిటీ పడితే అలాంటి క్వాలిటీ మొక్కలు విక్రయాలు చేయకుండా, ఒకవేళ అలా చేసినట్లయితే చర్యలు తీసుకోవడానికి ఒక చట్టం అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2010లో ఒక చట్టాన్ని రూపొందించింది. అప్పటి వరకు నర్సరీకి సంబంధించిన రెగ్యులేషన్ ఏదీ లేదు. 2010 నుంచి ఈ రెగ్యులేషన్ అమల్లో వచ్చింది.